పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ అంశాలు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. సభలో చర్చనీయాంశాలు, ఇతర విషయాలను దీనిలో చర్చించనున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 13 వరకు తొలి దశ సమావేశాలు కొనసాగుతాయి. మళ్లీ మార్చి 9న మొదలై ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు జరుగుతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం ఉండబోతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో చర్చించాల్సినటువంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలను కోరబోతున్నారు. అదేవిధంగా ఈసారి బడ్జెట్ కూర్పు ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఏప్రిల్లో ప్రధానంగా 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ 5 రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మొదటి నుంచి ఇదే స్ట్రాటజీని అవలంబిస్తూ వస్తోంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అదేవిధంగా పుదుచ్చేరి, అస్సాం, ఈ 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ 5 రాష్ట్రాలకు భారీ ఎత్తున ప్రాజెక్టులు, నిధులు కేటాయించే విధంగా కేంద్ర బడ్జెట్ లో రూపకల్పన చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ముఖ్యంగా జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత విరామం తర్వాత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా అఖిలపక్ష అంటే కాంగ్రెస్, అదేవిధంగా లోక్సభలో అటు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విపక్ష రాజకీయ పార్టీలతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరడంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించాల్సిన అంశాలపై కూడా విపక్షాలతో చర్చించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నివేదిక ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.